హైదరాబాద్ సీఎం ట్వీట్ ని తప్పుబట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్. హైకోర్టు ఆదేశాలు పక్కన పెడుతూ రంగనాథ్కి మద్దతుగా సీఎం ట్వీట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. సీఎంకు వ్యవస్థ ముఖ్యమా లేక అధికారి ముఖ్యమా అని నిలదీశారు. కాళేశ్వరం విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ ఏలేందర్ ద్వారా తెలుసుకుందాం. ఏలేందర్, హైడ్రా పనితీరుపై హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా పక్కన పెట్టి సీఎం ట్వీట్ చేయడంతో పాటుగా కాంగ్రెస్ నాయకులంతా కూడా బీఆర్ఎస్ సీనియర్ నాయకులను తప్పుపడుతున్నటువంటి విషయాలపైన మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ విప్ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడండి సార్. హైడ్రా విషయంలో హైకోర్టు తప్పుపట్టింది ప్రభుత్వాన్ని. సో అప్పటికైనా కూడా దీనిపైన సీఎం రేవంత్ ఒక భావితరాలకు హైడ్రా ఒక మంచి పని చేసి పెడుతోంది అని చెప్పి ఎగ్జాంపుల్గా నల్ల చెరువును కూడా చూపిస్తూ నేను ట్వీట్ చేయడం జరిగింది. ఎట్లా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ? ఇది పూర్తిగా అధికారంలో ఉన్నటువంటి ఒక బాధ్యత గల పదవులు ఉన్నటువంటి ఒక నాయకుడు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి ఒక అధికారి కోసానికి అంటే తనకి ఒక వ్యవస్థ ముఖ్యమా, తనకు ఒక సిస్టమ్ ముఖ్యమా, తన పాలన ముఖ్యమా, లేకపోతే ఒక వ్యక్తి ఒక అధికారి ముఖ్యమా? ఇది దీనికి సమానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదో ఒకటో రెండో చేసిన మంచి పనులను చూపెట్టుకుంటూ తమ చేసే తప్పులను కప్పుపుచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. నల్ల చెరువు సుందరీకరణ ద్వారా దాన్ని ఒక కబ్జాకోరాల నుంచి ఆ అవినీతి దగ్గర నుంచి ఉప్పల్ నల్ల చెరువును కాపాడాము అనేది భావి తరాలకి ఒక మంచి భవిష్యత్తును అందిస్తున్నాము, హైడ్రా ఈ పనిలో భాగమైంది అనేది సీఎం రేవంత్ ట్వీట్ ద్వారా చెప్తున్నారు. సో ఎట్లా చూస్తారు? హైడ్రా చాలా మంచి పనులు చేస్తున్నారు అనేది దాని ఉద్దేశంగా చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు హైడ్రా చేసినటువంటి అవినీతి అక్రమాలను చెప్పాలి కదా. ఏ రకంగా బ్లాక్మెయిల్ రాజకీయాలకు బ్లాక్మెయిల్ చేసి వసూళ్ళకు పాటుపడ్డారు కదా. ఈరోజు ఈ హైడ్రా అనేది ముఖ్యమంత్రి గారికి ఒక ఆయుధంలాగా మారింది. తన యొక్క దోపిడీకి, తన యొక్క అవినీతికి, డబ్బులు రాబట్టడానికి ఆ బిల్డర్ల నుంచి కూడా స్క్వేర్ ఫీట్కి 100 రూపాయలు వసూలు చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా హైడ్రాని ఉపయోగించుకొని చేసినారు. కాబట్టి దాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏదో ఒక చెరువును మేము అధికారంలో ఉన్నప్పుడు మిషన్ కాకతీయ ద్వారా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కానీ, హైదరాబాద్ నగరంలో కానీ, తెలంగాణ రాష్ట్రం మొత్తం కానీ 1000 చెరువులు చేసినాం. మేము 1000 చెరువును బాగా చేసినాము. ఒక్క చెరువును బాగా చేసి అదే చెప్పుకుంటూ పోతా అంటే ఏమైనా చేసుకోనా? ఇక మరి కాళేశ్వరం ద్వారా మనం ఎంత నష్టం జరుగుతుంది, కాళేశ్వరంకి నీళ్లు రాకపోవడంతో ఎంత నష్టం జరుగుతుందో ఒకవైపు మీరు చెప్తుంటే, ఇటీవల కురిసిన కొన్ని వర్షాలకి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ద్వారా వాటర్ అనేది రాష్ట్రం మొత్తం సప్లై అవుతున్నాయి. సో దీనిలో భాగంగా ఇది ఓర్వలేకే బీఆర్ఎస్ నాయకులు పర్టికులర్గా హరీష్ రావు క్షుద్రపూజలు చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే పార్టీ పరంగా వ్యతిరేకత అంటే అపోనెంట్గా మాట్లాడడానికి పోయి పర్టికులర్గా ఒక వ్యక్తిని దూషిస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులకు భావదారిద్ర్యం. అది అంత అంత అరే అంత అంత దిగజారి మాట్లాడడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులది. ఈరోజు క్షుద్ర పూజలు అని చెప్పేసి చేస్తూ ఉండంటే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కూడా సాధించి పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకులు ఉద్యమంలో అలుపెరిగిన పోరాటం చేసినారు. అన్ని త్యాగాలకు సిద్ధపడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణని యావత్ భారతదేశంలో నంబర్ 1 నిలబెట్టారు. ఈ చేసినటువంటి మంచి పనులన్నింటినీ కూడా ఈరోజు ఉపయోగించకుండా దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారే. కేసీఆర్ గారు ఆనవాళ్ళు కూడా చేస్తా అని చెప్పి మాకు చేసిన మంచి పనులన్నింటినీ కూడా అంటే చెడుగా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారే. దాన్ని తప్పుపడుతూ ఉన్నాం. మేము పూజలు భగవంతుని పూజలు మీరు చేస్తారు, మేము చేస్తారు. అసలు ఇంకా కూడా ఆ నమ్మకాలని ఇంకా వాళ్ళు నమ్ముతున్నారంటే మాకు ఆశ్చర్యం కలుగుతా ఉన్నది. ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలోనే కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారని చెప్పుకోవచ్చా? 100% అండి. వాళ్ళు నిజంగానే ఈ ప్రాజెక్టులు ఈ యొక్క కడెం ప్రాజెక్ట్ చూస్తానికి పోయి ఆశ్చర్యం కలిగించింది. మంత్రులు ఎప్పుడు నెహ్రూ కాలం కట్టింది ఇప్పుడు చూస్తానికి పోతారు. వీళ్ళు కొత్తగా కట్టినట్టు ఏదో కొత్తగా వేసినట్టు ఏదో ఇప్పుడు నీళ్ళు వస్తున్నట్టు. అంటే ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు లేకముందుకు ఇవే ప్రాజెక్టుల ద్వారా ఎందుకు నీళ్ళు నింపలే? మరి మీరు కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంటంటే వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు, వర్షం లేనప్పుడు నీళ్లు లభించేది కేవలం మేడిగడ్డ దగ్గరనే. అక్కడికెళ్ళి నీళ్ళు ఎత్తిపోయాలి. సాధారణ వర్షాలుంటే మనకి ఎల్లంపల్లికెళ్ళి నీళ్ళు ఎత్తుకోవాలా. ఇంకా మంచి వర్షాలు ఉంటే మిడ్ మేనర్కెళ్ళి వస్తుంది, ఎస్ఆర్ఎస్పీకి వాటర్ వస్తాయి. ఎక్కడ అవసరమే లేదంటే ఇది 3 స్టేజెస్ డిజైన్ చేసినటువంటి ప్రాజెక్ట్ అది. కాళేశ్వరం అనేది ఇట్స్ బ్యూటిఫుల్, అంటే మంచి ప్రాజెక్ట్. అసలు అది యావత్ ప్రపంచంలో కూడా ఇంజనీర్లు అందరూ కూడా దీన్ని కొనియాడారు. మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది. వర్షాలు అసలు చుక్క వర్షం లేనప్పుడు కూడా నీకు మేడిగడ్డ దగ్గర వాటర్ ఉంటే అక్కడికి లిఫ్ట్ చేసుకోవచ్చు. పూర్తిగా హైడ్రా విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే విధంగా కాకుండా వాళ్ళకి వ్యతిరేకంగా ఉపయోగపడే విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగానే మాటలు ఉన్నాయి. సో పూర్తిగా ఇప్పటికైనా ఈ విషయాలని, ఈ మాటలని కట్టుపెట్టి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే బాగుంటుంది అనేది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్కి సూచన చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివకుమార్తో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.